రాష్ట్ర ఆవిర్భావ వేడుకల కోసం ట్యాంక్ బండ్పై కొనసాగుతున్న ఏర్పాట్లు అని చెప్పేసి ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయంట. ఆవిర్భావ వేడుకల్లో అందరి భాగస్వామ్యం, రాజకీయాలకు అతీతంగా దశాబ్ది ఉత్సవాలు, ప్రతిపక్ష నేతలకు సర్కార్ ఆహ్వానం, కవులు, కళాకారులు, ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలకు ఇన్విటేషన్, కోదండరాం లాంటి ఉద్యమ నేతలకు బాధ్యతలు. గ్రేట్. రాజకీయాలకు అతీతంగా నిర్వహించాలని చెప్పేసి భావిస్తూ ఉందంటే ప్రభుత్వం. అందుకనే అందులో భాగంగానే నిన్న ఇక్కడ ప్రోటోకాల్ ఆఫీసర్ని అక్కడ కేసీఆర్ వేణుగోపాల్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటికి అక్కడ నందినగర్లో ఉన్నటువంటి ఇంటికి పంపించేసి ఒక ఇన్విటేషన్, తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాసిన లెటర్ను కూడా ఇచ్చేసిందట. కాక వస్తానన్నాడు, కాక సానుకూలంగానే ఉన్నాడు, రేపు వస్తానని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. మరి వస్తాడో రాడో తెలియదు. ఇంటికి వచ్చినట్లయితే ఇంటికి వచ్చి పత్రిక ఇస్తే మీరు పెళ్లికి వస్తారా అంటారా? మరి ఆయన వస్తాడా రాడా? వస్తే సంతోషం, ఎందుకంటే ఇప్పటి వరకు అయితే అసెంబ్లీకి అయితే రాలేదు కాక. మరి ఇప్పుడు దీనికన్నా వస్తాడా రాడా అనే దానిపైన చర్చ మాత్రం జరుగుతూ ఉంది. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. ఈ వేడుకల్లో అందరినీ భాగస్వాములు చేయనున్నది. గత 10 ఏళ్లలో లేని విధంగా అందరినీ కలుపుకొని రాజకీయాలకు అతీతంగా ఆవిర్భావ వేడుకలు నిర్వహించాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. తెలంగాణ కోసం కొట్లాడిన నేతలు, కవులు, కళాకారులు, ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలను వేడుకకు ఆహ్వానిస్తున్నది. దశాబ్ది ఉత్సవాల్లో పాల్గొనాలని మాజీ సీఎం బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఆహ్వానం లేఖ పంపించారు. అయితే మరోవైపు తెలంగాణ తొలి మలిదశ ఉద్యమకారుల వివరాలను ప్రభుత్వం సేకరిస్తున్నది. ఈ బాధ్యతలను ప్రొఫెసర్ కోదండరాం లాంటి నేతలకు అప్పగించింది. ఉద్యమకారులను ఆవిర్భావ వేడుకల్లో భాగస్వాములు చేయడంతో పాటు వాళ్ళను సన్మానించాలని సర్కార్ నిర్ణయించింది. అలాగే గ్రామాలు, మండలాలు, జిల్లాల్లో నిర్వహించే వేడుకల్లోనూ ఉద్యమకారులను భాగస్వాములు చేయనుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి నిర్వహిస్తున్న వేడుకలు కావడంతో కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఈ దశాబ్ది ఉత్సవాలను అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. మొత్తం మీద ఇక్కడ ఏది పార్టీలకు అతీతంగా మొత్తం కూడా ఈ వేడుకలు నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తా ఉంది. అందులో భాగంగానే కాక కూడా పంపిందంట. కేసీఆర్ కు ప్రత్యేక ఆహ్వానం. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలకు హాజరు కావాలని మాజీ సీఎం బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కు ప్రభుత్వం ఆహ్వానించింది. ప్రభుత్వ ప్రోటోకాల్ అడ్వైజర్ హర్కరా వేణుగోపాల్, ప్రోటోకాల్ విభాగం డైరెక్టర్ అరవిందర్ సింగ్ శుక్రవారం హైదరాబాద్ నందినగర్ లోని కేసీఆర్ ఇంటికి వెళ్లి ఆహ్వాన పత్రిక అందజేశారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి పంపించిన ప్రత్యేక లేఖను కూడా ఇచ్చారు. అనంతరం హర్కరా వేణుగోపాల్ మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కేసీఆర్ ను ఆహ్వానించామని తెలిపారు. ప్రతిపక్ష నేతగా ఉత్సవాల్లో భాగస్వామ్యం కావాలని ఆయనను కోరినట్టు చెప్పారు. దీనిపై కేసీఆర్ సానుకూలంగా స్పందించారని అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అందరికీ పండుగ అని ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. వేడుకలకు అందరినీ ఆహ్వానిస్తున్నామని ప్రభుత్వం అంటా ఉంది. అందరికీ ఆహ్వానం ఉన్నది, అందుకని వేడుకలు మొత్తం ఘనంగా నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తా ఉంది.